ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. ఎక్కడైనా ఎవరైనా బంగారం చోరీ జరిగిందని పోలీస్ స్టేషన్ కు వెళ్తే ఏం చేస్తారు? ఆ పోలీస్ కంప్లైంట్ స్వీకరించడం లేదు, నాకు ప్రూఫ్స్ తో సహా చూపించండి అని విచారించడం ఏదో ఒకటి చేస్తారు కదా. ఎవరైనా తీసుకొని వెళ్ళి అడవుల్లో వదిలేస్తారా? ఇదిగో ఇలాంటి ఘటనలతోనే వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు సంగారెడ్డి జిల్లా పోలీసులు. వీళ్ళ మీద వరుసగా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఇక ఒక వృద్ధురాలు ఫిర్యాదు చేసేందుకు వచ్చింది. తాను పోలీస్ స్టేషన్కి వచ్చి ఈ విధంగా తన బంగారం చోరీకి గురైందంటూ ఎస్ఐకి కంప్లైంట్ చేయబోతే ఆ ఎస్ఐ ఆ వృద్ధురాల మీద పైశాచికత్వాన్ని ప్రదర్శించాడు. వృద్ధురాల్ని తీసుకొని వెళ్లి అడవిలో వదిలేశాడు కారా సంఘం ఎస్ఐ. ఇక ఈ రకంగా ఎస్ఐ మీద ఆరోపణలు వస్తున్నాయి. ఎల్గోయి గ్రామానికి చెందినటువంటి నరసమ్మ అనే వృద్ధురాలు పొలానికి వెళ్తూ ఉంది. అదే సమయంలో దొంగలు వచ్చి బంగారం ఎత్తుకొని వెళ్లారని వెంటనే వెళ్లి గారా సంఘం పిఎస్ లో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళింది. ఇక ఎస్ఐ సంఘటనా స్థలం చూపించాలని మహిళను తీసుకొని వెళ్లి ఆమెను అడవిలో వదిలేసి వచ్చారు. ఇక పోలీసుల తీరు మీద గ్రామస్తులు మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎస్ఐ క్రాంతి పార్టీ తీరును నిరసిస్తూ ఉన్నారు. గారా సంఘం జహీరాబాద్ రోడ్డు మీద గ్రామస్తులు ఆందోళన తెలుపుతున్నారు. ఇక ఇది విషయంలో ఇంకొక ట్విస్ట్ ఏంటంటే 2 రోజుల క్రితం ఎవరైతే దొంగలు తన దగ్గర దొంగతనం చేశారని చెప్పి ఆ వృద్ధురాలు చెప్పిందో వాళ్ళు కొండాపూర్ పోలీస్ క్వార్టర్స్ లో నిందితుడు బంధువులతో కలిసి కానిస్టేబుల్ ముందు పార్టీ చేసుకుంటున్నట్లుగా వీళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు. ఈ రకంగా కూడా ఇటు సంగారెడ్డి పోలీసుల మీద వరుసగా కూడా వివాదాల్లో చిక్కుకుంటూ ఉన్నారు. ఏ టైం ఉంది అందరు పిల్లతో బయట 10 సార్లు పిలిచిన సార్, నేను సార్ అని 10 సార్లు పిలిచిన, 10 సార్లు పిలిచిన, 10 సార్లు పిలిచిన అంటున్నా, 10 సార్లు పిలిచిన, 10 సార్లు పిలిచిన, 10 పంపిస్తారా? వానికి మీరు లోపల కూర్చోటి నా ఇంటి మీద పంపిస్తారా? సరే 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 కాని సరే సరే. ఇక ఈ అంశం గురించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి సత్యాన్ని అడిగి తెలుసుకున్నాం. సత్య, ఎందుకు సంగారెడ్డి జిల్లా పోలీసుల మీద వరుసగా ఆరోపణలు వస్తూ ఉన్నాయి? వీళ్ళు వివాదాల్లో చిక్కుకుంటూ ఉన్నారు. అసలు పూర్తి డీటెయిల్స్ ఏంటి ఈ ఘటన మీద? ప్రధానంగా వరుస వివాదాల్లో సంగారెడ్డి జిల్లా పోలీసులు అయితే చిక్కుకుంటున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇటు పోలీసుల శాఖకి ఈ మధ్య కాలంలో తెలంగాణ రాష్ట్రంలో చూస్తే ఎస్ఐలు సిఐలు కూడా కొంతమంది ఈ పోలీసు వివాదాల్లో చిక్కుంటున్నారు. చిన్న చిన్న వాటికి లంచం తీసుకుంటూ దొరికిపోయిన దాఖలాలు కనబడతా ఉన్నాయి. అయితే 2 రోజుల క్రితమే కొండాపూర్ ఏదైతే సంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి కొండాపూర్ పోలీస్ స్టేషన్ క్వార్టర్స్ లో ఒక నిందితుడిని అరెస్ట్ చేశారు. ఆ నిందితుడికి సంబంధించి వాళ్ళతో మద్యం తాగుకుంటూ కూడా మరి కానిస్టేబుల్ కనబడడం, ఆ దృశ్యాలంతా కూడా కెమెరాలో రికార్డ్ అవడం మొత్తం కూడా కలకలం రేపింది. అది మరవక ముందే ఈ ఘటన వెలుగులోకి వచ్చిన పరిస్థితి కనబడుతుంది. అయితే 75 ఏళ్ల వృద్ధురాలు తన పొలంలోకి వెళ్తుంటే ఆ పొలంలోకి వచ్చి కొంతమంది దుండగులు తన వద్ద ఉన్నటువంటి బంగారాన్ని ఎత్తుకెళ్లారు. సో ఆ ఎత్తుకెళ్లిన క్రమంలో ఆమె నేరుగా పోలీస్ స్టేషన్ కి ఎల్వై గ్రామానికి చెందిన ఆమె నేరుగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేసింది. అయితే ఫిర్యాదు చేసిన సమయంలో కూడా అక్కడ ఉన్నటువంటి క్రాంతి పాటిల్ అనే ఎస్ఐ ఆయన ప్రవర్తన కావచ్చు, ఆమె పట్ల చూపినటువంటి బిహేవియర్ కావచ్చు, మొత్తం ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది చర్చనీయాంశమైంది. అంటే నీకు నిజంగా నీ బంగారం ఒకవేళ వాళ్ళు ఎక్కకపోతే వాళ్ళు నిన్ను కొట్టాలి కదా, నీ ఒంటి పైన గాయాలు ఉండాలి కదా, నీకు దెబ్బలు తగలాలి కదా అంటూ కొంత మరి అసభ్యకరంగా ఆయన మాట్లాడడం కూడా చర్చనీయాంశంగా మారింది. దాని తర్వాత కంప్లైంట్ తీసుకున్న తర్వాత నేరుగా ఆమెను ఎక్కించుకొని ఎక్కడైతే ఆ సీన్ రికవరీ ఉంటుందో సీన్ దగ్గరికి వెళ్ళారు. ఇక్కడే నన్ను ఆ దుండగులు అడ్డగించారు అని చెప్పేసి ఆమె మొత్తం కూడా చెప్పడం జరిగింది. సో అక్కడికి వెళ్ళి కొంత పరిశీలించారు. దాని తర్వాత మళ్ళీ ఆయన ఆ వృద్ధురాల్ని అక్కడే వదిలేసి మరి ఏమీ చెప్పకుండా మళ్ళీ స్టేషన్ కి వెళ్ళిపోయారు. అయితే ఈ మొత్తం ఈ జరిగిన ఘటన మొత్తం కూడా ఆమె వృద్ధురాలు
విలేజ్ ఏదైతే ఆ గ్రామానికి చెందిన విలేజ్ కి చెందినటువంటి ఎల్లోయి గ్రామంలో మొత్తం దీనికి సంబంధించిన డీటెయిల్స్ గ్రామ పెద్దలకు చెప్పింది. గ్రామ పెద్దలు ఇక్కడ పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరు, వాళ్ళు ఆమె పైన చూసినటువంటి వివక్షను కూడా నిరసిస్తూ పోలీసు స్టేషన్ బయట మొత్తం కూడా వాళ్ళు నినాదాలు చేస్తూ కూడా మరి పోలీసులను విమర్శించిన పరిస్థితి ఏమంటా ఉంది. ఇప్పుడు అక్కడ కూడా గుర్తుగా ప్రవర్తించారు. అంటే కొంతమంది ఈ మధ్య కాలంలో మనం చూసాం, సార్ అని పిలవనందుకు ఒక బార్బర్ ను కొట్టిన పరిస్థితి ఉంది. అంటే సార్ అన్న అని పిలిచినందుకు కూడా కొట్టిన పరిస్థితి ఉంది. ఇట్లా పలు వివాదాలకు ఈ ఎస్ఐలు కానిస్టేబుల్ అందరూ కూడా కారణం అవుతున్నారు. ఈ మహిళ విషయంలో అదే తీరుగా ప్రవర్తించినటువంటి ఎస్ఐ తీరును అలాగే పోలీస్ స్టేషన్ తీరును కూడా మరి నిరసిస్తూ వాళ్ళని నిధుల నుంచి తొలగించాలంటూ కూడా మరి వాళ్ళు ధర్నాలు చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. వరుస వివాదాల్లోనైతే మరి సంగారెడ్డి జిల్లా పోలీసులు ఉంటున్నారు. వీళ్ళ మీద మరి పై అధికారులు ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం కానీ లేకపోతే క్రమశిక్షణ చర్యలు ఏమైనా తీసుకునే అవకాశం కానీ ఉందా? ఖచ్చితంగా ఇది ఇప్పుడు ఎస్ఐ సంబంధించినటువంటి ఎస్ఐ కూడా దీంట్లో కలగజేస్తున్నారు. ఎస్ఐతో మాత్రం గ్రామస్తులు తీవ్ర వాగ్వాదానికి తిరిగారు. మీరు ఇందాక బయట చూసారు ఎంత వాళ్ళిద్దరి మధ్యలో ఏదైతే గ్రామస్తుల మధ్యలో ఎస్ఐ మధ్యలో ఎలాంటి వాదనలు నడుస్తుందో మీరు చూసారు. సో ఖచ్చితంగా దీనిపైన ఎస్పీకి కూడా కంప్లైంట్ ఇచ్చినట్టు తెలుస్తా ఉంది. అంటే తదుపరి చర్యలు అక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్ కానీ ఎస్ఐలు కానీ మరి సస్పెండ్ చేస్తారా లేదంటే వేరే ఎస్పీకి అటాచ్ చేస్తారా చూడాల్సిన అవసరం ఉంది. ఏదేమైనప్పటికీ ఇట్లాంటి ఘటనలు తరచుగా జరుగుతుండడం వీళ్ళు అంటే పోలీస్ స్టేషన్ కి వెళ్ళినప్పుడు అక్కడ కానిస్టేబుల్ తీరు కానీ ఎస్ఐల తీరు కానీ, ఎందుకంటే ఆమె 75 సంవత్సరాల వృద్ధురాలు, అంటే నడవడానికి కూడా కొంత కష్టమైనటువంటి పరిస్థితి. అట్లాంటి మహిళ వచ్చినప్పుడు కనీసం ఆమె వయసు కన్నా మర్యాద ఇవ్వకుండా ప్రవర్తించడాన్ని కూడా మొత్తం కూడా తప్పుపడుతున్న పరిస్థితిని ఖచ్చితంగా ఆయన పైన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇటు సోషల్ మీడియాలోనూ అలాగే గ్రామస్తులు కూడా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అదే ఎస్పీ కూడా దీనిపైన మరి ఎలాంటి చర్యలు తీసుకుంటారు ఏంటి అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంది. రైట్ సత్య, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఇక వరుస వివాదాల్లో సంగారెడ్డి జిల్లా పోలీసులు చూస్తున్నాం. వీళ్ళ తీరు అయితే వివాదాస్పదంగా మారుతుంది. మరి ఇప్పటికైనా కానీ వీళ్ళ తీరునైనా మార్చుకోవాలి, లేకపోతే ఇప్పుడు ప్రస్తుతం జరిగినటువంటి విషయంలోనైతే సమాధానం చెప్పాల్సిన అవసరం కనిపిస్తోంది. ఇక పై అధికారులు దీని మీద దృష్టి సారించాల్సిన అవసరం కనిపిస్తోంది.